పంచాయని సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎంఐఎం అధినేత రంగంలోకి దిగిన కరీంనగర్ ప్రజలు మోదీ నాయకత్వానికే పట్టం కట్టారని ధీమా వ్యక్తం చేశారు. 5 సంవత్సరాల్లో కరీంనగర్ అభివృద్ధి చెందో మేము చూపడతాం. ఉచిత హామీలు ఎక్కడియలే, మేము ఆచరణ సాధ్యంగానే హామీలు ఎక్కడియలే. కానీ ప్రజలకు మా మీద విశ్వాసం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద నమ్మకం. ప్రజలు బేరీజు వేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒక్క పైసా ఇయ్యలే, కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు ఒక్క పైసా ఇయ్యలే. వాళ్ళ కరీంనగర్ ఇంకా అభివృద్ధి చెందాలంటే, అభివృద్ధి మధ్యలో ఆగద్దంటే ఇలా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి మాకు అవకాశం ఇచ్చారు. వారి యొక్క ఆశీర్వాదం మేము స్వీకరించడం. తప్పకుండా ఇలా కరీంనగర్ అభివృద్ధి చూపడతాం. నేను ఒక సామాన్య కార్యకర్త. నేను పార్టీ ఏదైతే బాధ్యతనిచ్చిందో దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ ఒక సామాన్య కార్యకర్తగా ఇలా ప్రజల మధ్య తిరుగుతుంటే వాళ్ళ కరీంనగర్ ప్రజలు ఇలా భారతీయ జనతా పార్టీకి బ్రహ్మ రథం పట్టడం నిజంగా ఇది పట్టలేని సంతోషం. ఇది జీవితంలో ఎప్పుడు మర్చిపోలేని సంతోషం. ఇది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ 3 కుమ్మక్కై ఏ విధంగా డబ్బులను వెదజల్లిందో, ఓటుకు 7,000 రూపాయలు, ఓటుకు 10,000 రూపాయలు. ఇలా మా పార్టీ నాయకులకు కూడా మా పార్టీ అభ్యర్థులకు ఫోన్ చేసి 50 లక్షలు ఇస్తాం, 1 కోటి రూపాయలు ఇస్తాం, మీరు గెలుస్తున్నారు, మా పార్టీకి రండి అంటే మా పార్టీ అభ్యర్థులు ఏ విధంగా వాళ్ళకు సమాధానం చెప్పాలో ఆ విధంగా సమాధానం. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు జరిగారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడిందని, గద్వాల్లో అధికారులను అడ్డం పెట్టుకుని 4 సార్లు రీకౌంటింగ్ చేసి చివరకు 1 ఓటుతో గెలిచామని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. వర్ధన్నపేట, వికారాబాద్ లో తమ కౌన్సిలర్లను అపహరించారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై పనిచేయాలని, ఆయన 15 చోట్ల బీఆర్ఎస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిందని కేటీఆర్ స్పష్టం చేశారు. కొత్తగూడెంలో బీజేపీ, కాంగ్రెస్ లను అడ్డుకోవడానికి సీసీఐకి మద్దతు ఇచ్చామని, మేయర్ పీఠం వారికే ఇచ్చేందుకు సిద్దమని సంచలన ప్రకటన చేశారు. మొన్న పంచాయతీ ఎన్నికల్లో 2 ఏళ్లు తిరగక ముందే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తూ దాదాపు 40% గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టారు. ముఖ్యమంత్రి గారి లెక్క ప్రకారం తీసుకున్నా 32% అక్కడ ముఖ్యమంత్రి గారి లెక్క ప్రకారం కూడా మాకు సర్పంచ్లో ప్రజలు గెలిపించారు. 4,000 పైచిలకు గ్రామాల్లో మా సర్పంచులు గెలిచారు. అట్లాగే ఈ రోజు మున్సిపల్ ఫలితాలు చూస్తే కూడా డెఫినెట్ గా గతంలో ఎవరెవరైతే ఏదేదో మాట్లాడినారో వారందరూ నోళ్లు మూతలు పడే విధంగా ఇవాళ మరి మెరుగైన ఫలితాలే సాధించాము. 740, 750 దాకా వస్తాయి వార్డులు అనేది మా అంచనా. ఒక 30% పైగానే ఇక్కడ కూడా ఫలితాలు వచ్చినాయి. అంటే కాంగ్రెస్ గెలిచేదాకా రీకౌంటింగ్ చేసి ఆఖరికి 1 ఓటుతో గెలిచిందని చెప్పి అధికారులను అడ్డం పెట్టుకుని గద్వాలలో 1 వార్డు నెగ్గే ప్రయత్నం చేసినారు. మా కౌన్సిలర్లను ఎత్తుకొని పోయి చేసి అక్కడ కూడా ఇదే ప్రయత్నం. అధికార బలాన్ని అడ్డం పెట్టుకుని గెలిచినమా అంటే గెలిచినాం అనిపించుకోవడానికి సాంకేతికంగా నానా తంటాలు కాంగ్రెస్ పార్టీ పడతా ఉన్నది. మొత్తం 117 మొత్తం పట్టణాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో డైరెక్ట్ గా అంటే ఎవరి అవసరం లేకుండా దాదాపు 15 నుంచి 16 నేరుగా గెలుస్తున్నాం. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాం. అక్కడ కూడా ఇంకో దాదాపు 10-15 చోట్ల అవకాశాలు ఉన్నట్టుగా నాకు సమాచారం ఉంది. అల్టిమేట్ గా 16 తారీఖు నాడు అన్ని విషయాలు తెలుస్తాయి. మొన్న పంచాయతీ ఎన్నికల్లో 2 ఏళ్లు తిరగక ముందే ములుగు మున్సిపాలిటీలో హస్తం పార్టీ ప్రభంజనం సృష్టించింది. మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి రికార్డు సృష్టించింది. మొత్తం 20 వార్డులకు గాను 12 స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే మరో 2 కాంగ్రెస్ రెబల్స్ విజయం సాధించి పార్టీ పట్టును చాటారు. ఈ సందర్భంగా గెలిచిన కౌన్సిలర్లను మంత్రి సీతక్క అభినందించి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మరి 12 మందిని గెలిపించినటువంటి ధన్యవాదాలు. ఖచ్చితంగా మరి వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఆయా వార్డులను ఘనంగా అభివృద్ధి చేసుకొని ములుగు పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి పేరు పేరున అధ్యక్షులు జిల్లా అధ్యక్షులతో మరి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి కిసాన్ సెల్ 2 మండల అందరూ మార్కెట్ కమిటీ
డైరెక్టర్లు, సీనియర్లు, గ్రామ అధ్యక్షులు, సర్పంచులు అందరూ యూత్ కాంగ్రెస్ లో బాగా వచ్చి పనిచేసి వారందరికీ కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాజకీయ రసవత్తరంగా మారాయి. జిల్లాలోని మున్సిపాలిటీలో మిశ్రమ ఫలితాలు రావడంతో కొన్ని చోట్ల అధికార పార్టీ హవా కొనసాగగా మరికొన్ని చోట్ల ప్రతిపక్షాలు సత్తా చాటాయి. అయితే ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మాత్రం బీజేపీ తన పట్టును నిరూపించుకుంటూ కమలం జెండాను ఎగురవేసింది. బైన్సాలో మజ్లిస్ పార్టీ ఆధిక్యంలో ఉండగా క్యాతన్పల్లిలో కమ్యూనిస్టుల మద్దతుతో బీఆర్ఎస్ పీఠాన్ని దక్కించుకుంది. 4 మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారడంతో క్యాంప్ రాజకీయం